లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బయటకెళ్తే ఎవరికైనా ఖర్చులు సహజమే, కానీ సెలబ్రిటీలు బయటకెళ్లాలంటే వారి వెంట ఉండే సెక్యూరిటీ కోసం వాళ్ళు భారీ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. సెలబ్రిటీల ఆదాయం ఎంత ఉంటుందో దానికి తగ్గట్టే ఖర్చులు కూడా ఉంటాయి. ప్రతిదానికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. బట్టలు, మేకప్, స్టైలిష్ల కోసం మాత్రమే కాకుండా వారు ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఎంతో ఖర్చు అవుతుంది. బయటికెళ్తే ఎవరికైనా ఖర్చులు సహజమే, కానీ సెలబ్రిటీలు బయటకెళ్లాలంటే వారి వెంట ఉండే సెక్యూరిటీ కోసం వాళ్ళు భారీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. సెలబ్రిటీకి క్రేజ్ ఎంత ఎక్కువ ఉంటే బయటకు వెళ్ళేటప్పుడు అంత టైట్ సెక్యూరిటీ అవసరం అవుతుంది. ఫలితంగా దానికోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి కూడా వస్తుంది. కేవలం సెలబ్రిటీల వరకు మాత్రమే కాకుండా వారి ఫ్యామిలీస్ కూడా రక్షణ భద్రత అవసరం. దీనికోసం సెలబ్రిటీలు ఒక్కో బాడీగార్డ్ కు లక్షల్లో జీతాన్ని సమర్పిస్తుంటారు. ఇక ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకున్న ఐశ్వర్యరాయ్కు బయటికెళ్తే ఎంతో భద్రత అవసరం. ఆమె భద్రత కోసం పలువురు బాడీగార్డులు పనిచేస్తుంటారు. అందులో శివరాజ్ ఒకరు. శివరాజ్ గత కొన్నేళ్లుగా ఐశ్వర్యకు బాడీగార్డ్ గా ఉంటున్నారు. ఐశ్వర్య కాలు బయట పెడితే ఆమెతో పాటు శివరాజ్ కూడా తప్పకుండా ఉంటూ ఆమెకు రక్షణ కల్పిస్తూ ఉంటారు. ఐశ్వర్యకు శివరాజ్ బాడీగార్డులు మాత్రమే కాదు, బచ్చన్ ఫ్యామిలీకి ఆత్మీయుడు కూడా. శివరాజ్ పక్కన ఉంటే ఐశ్వర్య ఎంతో సేఫ్టీగా ఫీల్ అవుతుందట. అందుకే అతనికి నెలకు ఏకంగా 7 లక్షల జీతం ఇస్తుందట ఐశ్వర్య. అంటే సంవత్సరానికి 84 లక్షలు. మల్టీనేషనల్ కంపెనీలో ఉండే సీనియర్ మోస్ట్ ఎంప్లాయీ కూడా ఈ రేంజ్ జీతం ఉండదేమో. శివరాజ్ తో పాటు రాజేంద్ర దోలే అనే బాడీగార్డ్ కూడా ఐశ్వర్య దగ్గర పనిచేస్తాడు. అతనికి ఏకంగా సంవత్సరానికి ₹1,00,00,000 జీతంగా ఇస్తారట. జీతం ఎక్కువ అని ఆశ్చర్యపోయినప్పటికీ వారి పని అంత సులువేమీ కాదు. సదరు సెలబ్రిటీలు బయటికెళ్ళినప్పుడు వారిని కంటికి రెప్పలా కాపాడటంతో పాటు కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఫ్యాన్స్ అభిమానానికి భంగం కలగకుండా ఆమెను రక్షించడమే మాటలేం కాదు. ఇన్ని బాధ్యతలు ఉన్నప్పుడు వారు తీసుకునే జీతం అంత ఎక్కువేమీ కాదనిపిస్తోంది.